గ్రంథంలో నుండి పరమగీతము గ్రంథము అందరూ చూద్దామండి. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చాలు. దేవుని వాక్యాన్ని మనం కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. షారోను పొలములో పూయు పుష్పం. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పరమగీతము యొక్క పుస్తకానికి ఇంకొక పేరు గీతాలకు గీతమని, గీతాలన్నింటిలో కూడా శ్రేష్టమైన గీతమని దీనికి పేరు. ఈ పుస్తకములో దాదాపుగా మనకు కనబడే పాత్రలు, పాత్రధారులు చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. ప్రియుడు, ప్రియురాలు, చెలికత్తెలు. ప్రియుడు అంటేనేమో యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ప్రియురాలు అని అంటేనేమో లోకములో నుండి, పాపములో నుండి ప్రత్యేకించబడి మారు మనసు బాప్తిస్మం ద్వారా సంఘంలోనికి చేర్చబడిన వారికి సాదృశ్యం. మరి చెలికత్తెలు లేకుంటే ఇక లోయలో మిగిలిన ఆ ముండ్ల కంపల్లాగా ఉండేవారు ఎవరు అనంటే మార్పు లేని వాళ్ళు, నామకార్థ స్థితిలో ఉండేవారు. వారందరూ కూడా వాటికి సాదృశ్యంగా చెప్పబడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే ఇందులో ప్రత్యేకించి ప్రేమ కావ్యం ఈ పుస్తకంలో కూడా మనకు తారసపడేది ఏంటనంటే ప్రేమను గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియుడైన యేసుక్రీస్తు వారు ప్రియురాలు అనబడిన సంఘం మీద, లేకపోతే మార్పు చెందిన మనందరి మీద ఆ ప్రభువు వారికి ఉన్న ప్రేమని ఆయన వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఆ మొదటి అధ్యాయంలో ప్రియురాలు ఎన్నిక లేనిది, తృణీకరించబడింది, దేనికి పనికిరాని పరిస్థితులలో ఉన్నది. కానీ 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి అధ్యాయములో తృణీకరించబడిన ఆమెను తీసుకొని ప్రేమ విందుకు తీసుకువెళ్ళటం, తనతో కూడా కూర్చుండబెట్టుకోవటం, చివరికి ఆమె తృప్తి నొందిన తర్వాత ఆమె జీవితం మార్చబడింది. ఆ పరిస్థితులు మార్చబడ్డాయి. మార్చబడిన తర్వాత ఇప్పుడు ఆ సంఘమనే ప్రియురాలు ఓ చక్కని మాట మాట్లాడుతూ ఉంటుంది. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. షారోను పొలములో పూసే పుష్పము, షారోను పొలములో పూసే పుష్పము అంటే ఇప్పుడు ఆ మాట చెప్పింది ఎవరు? ప్రియురాలు. ప్రియురాలు అని అంటే ఎవరు? విశ్వాసుల గుంపు, సంఘం. సంఘం అనే మనం ఎట్లాగునున్నాము అని అంటే షారోను పొలములో పూసే పుష్పములాగా ఉండాలి. హల్లెలూయా. కూర్చోరా, కూర్చో, కూర్చో. షారోను రోజాయిసే పరిపూర్ణ సుందరుడు. కొంచెం అందరూ ఎదురు సర్దుకొని కూర్చుందాం, వచ్చేవాళ్ళు వెనక కూర్చుంటారు. షారోను రోజాయిసే పరిపూర్ణ సుందరుడు, ప్రేమమూర్తి అని ఆదరించువాడని ప్రాణప్రియోని కనుగొంటిని. ప్రేమమూర్తి అని ఆదరించువాడని ప్రాణప్రియోని కనుగొంటిని. అడవులైనా లోయాలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. అడవులైనా లోయాలైనా, అడవులైనా లోయాలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. షారోను రోజాయిసే పరిపూర్ణ సుందరుడు.
యేసుని ఎరుగని వారెందరో, వాంఛతో వెళ్ళుటకు ఎవరు ఉన్నారు? యేసుని ఎరుగని వారెందరో, వాంఛతో వెళ్ళుటకు ఎవరు ఉన్నారు? దప్పికతో ఉన్న ప్రభువునకే, దప్పికతో ఉన్న ప్రభువునకే, సిలువను మోసే వారెవ్వరు? అడవులైనా లోయాలైనా, అడవులైనా లోయాలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. షారోను రోజాయసే పరిపూర్ణ సుందరుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఓ శ్రేష్టమైన మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రియుడైన దేవుని దగ్గరికి వచ్చాక, సంఘంలోనికి వచ్చిన తర్వాత, మార్పు చెందిన తర్వాత ఆమె మాట్లాడుతూ ఒక మంచి సాక్ష్యం ఇస్తూ చెప్తుంది, నేను షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను, నేను షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను. అంటే కూర్చున్న మానవులమైన మనందరం మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం. బాప్తిస్మమును పొందిన మనం అందరం ఎవరు అనంటే షారోను పొలములో పూసిన పుష్పము. షారోను పొలములో అంటే సంఘంలోనికి వచ్చిన తర్వాత, సంఘం అనే షారోను పొలములో మనం పూసిన పుష్పములలాగా ఉండాలి. షారోను అనంటే సంఘానికి గుర్తు, పుష్పము అనంటే విశ్వాసులకు గుర్తు, లోయలు అనంటే కష్టాలకి, నష్టాలకి, ఇరుకులకి, ఇబ్బందులకు సాదృశ్యంగా మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ షారోనును గురించిన కొన్ని విషయాలు ఏమని చెప్తా ఉంటాడో తెలుసా? షారోనును గురించి ఆయన మాట్లాడుతూ, ఈ షారోను అనే ప్రాంతము, ఈ పొలము, ఈ పరిస్థితులు ఎక్కడున్నాయి అనంటే ఇది దాదాపుగా కర్మేలునకు, సముద్రం తీరమునకు దగ్గరగా ఉంటా ఉంటుంది. ఈ పొలానికి ఉన్న ప్రత్యేకత ఏంటనంటే యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ చూడండి. 35వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఉల్లసించును, సంగీతములు పాడును, లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును, సొగసు దానికి ఉండును. కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. అంటే ఈ షారోను పొలాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఎలాంటిది, ఏ విధంగా ఉంటుంది అనంటే అది సొగసైనది. ఎట్లాంటిది అంటే సొగసైనది. దానికి ఇంకొక మాటలు అర్థమయ్యేటట్టు చెప్పాలనంటే అందమైనది. ఎలాంటిదండి? అందమైనది. రెండవది, షారోను పొలాన్ని గురించి మనం మాట్లాడితే ఇంకొక మాట అంటాడు. ఇదే యెషయా భక్తుడు చెబుతూ 65వ అధ్యాయము 10వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును, ఆకూరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. అంటే ఈ షారోను పొలానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటి అనంటే ఇది మేత భూమి, ఫలవంతమైన స్థలము, ఫలభరితమైన స్థలము. ఇప్పుడు షారోను అనంటే సంఘానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘం అనే షారోను పొలంలో నీవు నేను పుష్పంలాగా పుష్పించాలి. ఆ పుష్పించే మనం ఎక్కడ నాటబడితే పుష్పిస్తాము అనంటే అందమైన సంఘంలో, ఫలభరితమైన సంఘంలో మనం నాటబడాలి. షారోను ప్రాంతానికి ఉన్న ఇంకొక మంచి పేరేంటో తెలుసండి? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట చెబితే దినవృత్తాంతముల గ్రంథము మొదటి గ్రంథము 27వ అధ్యాయము 29వ వచనంలో అంటాడు, అది మంచి మేతయు బలమైన మేతయు
సమస్తమయు దొరికే స్థలముగా ఆయన జ్ఞాపకము చేస్తాడు. ఇప్పుడు ప్రియురాలు అంటుందంట, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. అంటే ఇప్పుడు మనం కూడా సంఘంలోనికి వచ్చాక, మారు మనసు పొందాక, బాప్తిస్మం పొందాక మనం కూడా ఎట్లాగున ఉండాలనంటే సంఘం అనే షారోనులో నాటబడిన చెట్లులాగా ఉండాలి. నాటబడిన మనం ఏం కావాలి అని అంటే పుష్పించే వారిగా ఉండాలి, ఫలభరితమైన వారిగా ఉండాలి. షారోనుకున్న ప్రత్యేకత అది సొగసైనది, ఫలవంతమైన ప్రదేశము, మంచి మేత కలిగిన స్థలం, మంచి మేత కలిగిన స్థలం. ఇక లోయలను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే అవి కష్టాలకి నష్టాలకి గుర్తుగా ఉంటాయి. మరి ఈ పగటికాల సమయంలో కూర్చున్న మనం అందరము మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రభు పాదాల దగ్గర కూర్చుంటున్న మనం అందరం కూడా ఎట్లాగున ఉండాలి అనంటే షారోను పొలములో పుష్పము ఎలాగునైతే పుష్పించిందో మనం కూడా అలాగును పుష్పించే వారిగా ఉండాలి. ఓ పువ్వు పరిమళించి పుష్పించి అనేకులకు ఆకర్షణీయమైనదిగా కనపడాలి అనంటే ముందు అది నాటబడిన స్థలం ఎట్లాగున ఉండాలి అనంటే అందమైన స్థలంగా ఉండాలి, ఫలవంతమైన ప్రదేశం అయ్యి ఉండాలి, మంచి మేత, బలమైన మేత దొరికే స్థలం అయ్యి ఉండాలి. ఏంటా మేత అనంటే దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని మాటలు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే ఆ మాటలు నింపబడుతూ ఉంటాయో అక్కడ మనం అందరం ఫలభరితంగా మార్చబడతాం. దేవుని దగ్గరికి వచ్చాం, ప్రభు పాద సన్నిధిలో కూర్చుంటున్నాం, సంఘంలోనికి మనం వచ్చాం. షారోనులో నాటబడిన ఓ మంచి పూసిన పుష్పం వలె మన జీవితం ఉంటుంది. అలాగున మనం ఉండి దేవుని ఎదుట నేను కూడా నాటబడ్డానులే, నేను కూడా పుష్పించానులని ఉట్టి మాటలు చెప్పుకోవటం కాదంట, కానీ మనమాట ఆ లోయలో పుష్పించిన పుష్పము ఎలాగునైతే కనపడుతుందో అలాగున మన భక్తి జీవితం ఈ లోకంలో కనబడేటట్లుగా ఉండాలి. దేవుని దగ్గరికి వస్తున్నాం, కష్టాలు ఉంటాయండి, నష్టాలు ఉంటాయండి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయండి. ఆ కష్టాలలోనే మన పరిమళ వాసన బయటికి వెళతా ఉంటుంది. ఏదైనా ఒక పుష్పాన్ని తీసుకొని అది సువాసన ఇవ్వాలి అని అంటే ఆ పుష్పం నలిగిపోయితేనే సువాసన అనేది ఇస్తుంది, ఆ పుష్పానికి గాయమైతేనే సువాసన అనేది వస్తుంది. అట్లా కాకుండా కష్టాలు వద్దు మాకు, నష్టాలు వద్దు మాకు, ఏం పర్వాలేదు, మేము మాత్రం షారోను పొలంలో నాటబడిన పుష్పాలమే, మా సువాసన బయటికి వెళ్ళిద్ది అని అనుకుంటే అది నీ భ్రమే, కానీ దాని ద్వారా కలిగేది ఏది ఉండదు. ఉదాహరణకి మనం అందరం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ గ్రంథకర్త ఒక్క మాట అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకొనుట కంటే అలాగున అనిపించుకోవటానికి తాను ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చూసారా, ఇప్పుడు షారోను పొలములో పూసిన పుష్పం, షారోను పొలములో పూసిన పుష్పం, ఆ పుష్పానికి సువాసన రావాలనంటే, అనేకులకు ఆ పుష్పం ఆకర్షణీయంగా కనపడాలి అని అంటే ఆ పుష్పాన్ని చూసిన ప్రతి వారు అలాగున ఇష్టపడేదిగా ఉండాలి అని అంటే ఆ పుష్పం యొక్క పరిస్థితులు మొదట్లో ఎట్లా ఉంటాయి తెలుసా? అది ఉండేది లోయలో కాబట్టి, ఆ లోయలో బలురక్కసి చెట్లు ఉన్నాయి కాబట్టి గాలి దోలినప్పుడు ఆ కొమ్మ తగిలి ఈ కొమ్మ తగిలి మొత్తానికి ఆ పువ్వుకి కొన్ని గాయాలు అవుతాయి. ఆ గాయాలలో నుంచే స్తుతి గీతాలు, గేయాలు
రావాలి, ఆ బాధలలో నుంచే దేవునిని హృదయపూర్వకంగా స్తుతించే పరిస్థితులు రావాలి. అప్పుడు దేవుడు ఆనందించి సంతోషించి మంచి వైభవాన్ని ఇస్తాడు. ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకుంటేనండి, హెబ్రీ గ్రంథకర్త భక్తుడైన మోషేను గురించి చెప్తా ఉంటాడు. ఈ మోషే జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి 40 సంవత్సరాలట రాకుమారునిగా పెరిగాడు. ఐగుప్తు రాజభోగం అంతా అనుభవిస్తా ఉన్నాడు. కానీ ఒక సందర్భం వచ్చింది, అతడు హెబ్రీయుడు అనే సంగతి ఆయనకు తెలుసు. ఆ హెబ్రీయుడు ఒక రోజున ఓ ఐగుప్తీయుడు హెబ్రీయుని మీద పోట్లాటుకొచ్చి కొడతా ఉంటే హెబ్రీయుని కోసం అని చెప్పి, అంటే ఇశ్రాయేలు కోసం అని చెప్పి అతడు ఐగుప్తీయుడిని ఒక దెబ్బ కొట్టగానే చస్తాడు. చచ్చినోడినట అక్కడే ఇసుకలో పాతి పెట్టేసి ఇక ఎవరికి తెలియదు అనుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత ఈసారి ఇద్దరు దేవుని పిల్లలే పోట్లాడుకుంటుంటే వెళ్ళి, అరే అబ్బాయి, ఎందుకు మీ ఇద్దరు సహోదరులు కదా, మీకెందుకు పోట్లాట, ఇది మంచి పని కాదు కదా అని చెబితే ఏం చేశాడో తెలుసా? వాళ్ళల్లో ఒకడు అన్నాడంట, ఏమయ్యా నువ్వు తీర్పు సంగతి ఏమో, ఈరోజు మేము పోట్లాడుకున్నా రేపో మాపో మళ్ళీ ఒకటవుతాము, నువ్వు తీర్పు చెబితే మాత్రం ఎవడన్నా ఒకడు చస్తాడు ఒకడు బ్రతుకుతాడు, నీ తీర్పుకి ఒక దండం నీకు ఒక దండం బాబు అన్నాడంట. వెంటనే ఈయనకేమైంది తెలుసా? అమ్మ బాబోయ్, మన నేను చంపి పాతేసిన సంగతి ఎవరికి తెలియదు అనుకుంటే వీనికి తెలిసింది. ఇప్పుడు ఈ సంగతి ఆ నోట ఈ నోట ఎక్కడికి వెళ్ళిపోద్ది? రాజు దగ్గరికి వెళ్ళిపోద్ది, ఫరో దగ్గరికి వెళ్ళిపోతే చివరికి నన్ను పట్టుకొని భయంకరమైన శిక్ష వేస్తాడు, మరణదండన ఉంటుంది. అందుకని ఇక్కడ ఉండటం మంచిది కాదు అనుకొని అతడు ఏం చేస్తాడంటండి, మిద్యాను అరణ్యానికి పారిపోతున్నాడు. మిద్యాను అరణ్యములో ఎండకి ఎండాడు, వానకు దడిశాడు. అక్కడ 40 ఏళ్ళు బ్రతుకు గడిపాడండి. ఆ పుష్పం మిద్యాను అరణ్యంలో నలిగిపోయిందండి. చాలా ఇబ్బందులండి, చాలా కష్టాలండి. మంచి చేయటానికి వెళ్ళాడు, ఆ మంచి పొందుకున్నాడు ఎదురే ఇంకొకడు. ఈయన ఆ పరిస్థితులన్నీ ఏలెత్తి చూపిస్తున్నాడు. మంచిని చెప్పట్లా, ఏం చెబుతున్నాడంట? చెడుని గురించి చెబుతున్నాడు. ఏమాయమ్మన్నాడిని చంపినట్టు నన్ను కూడా చంపుతావేంటి, నీకు ఒక దండం నీ తీర్పుకు ఒక దండం అని అంటున్నాడు. నీ జీవితంలో కూడా 99 మంచి పనులు చేసి ఏదైనా ఒక్కసారి చేయలేదనుకుంటే మంచోడే కానీ ఈ ఒక్కటి చేయలేదు అంటారా? అనరు. పొరపాటును కూడా చేయడమ్మా. మాలా కఠినాత్ముడమ్మాడు, అసలు మంచిదే కాదమ్మా, ఎంగిలి చేత్తో కాగిన కూడా తోలదమ్మన్నాడు. సరే 99 సార్లు తిన్నావుగా, ఒక్కసారే కానంటే ఇది మనుషుల యొక్క వైఖరి. నువ్వు ఎంతైనా మేలు చెయ్యి, చివరికి ఒక్కసారి చేయకపోతే నీ మేలులన్నీ తీసి ప్రక్కన పెడతారు, నిన్ను మాత్రం ఎండబెడతారు. అంటే నువ్వు ఉండేది ఎక్కడ? బలురక్కసి చెట్ల మధ్యలో ఉంటున్నావు. అదేంటండి పాస్టర్ గారు, మేము మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, మేము దేవుని పిల్లలం అని అంటే మీకు ఒక సంగతి తెలుసా? దేవుని పిల్లలే దెయ్యం కన్నా ఎక్కువ విసికిస్తారు. దేవునికి స్తోత్రం, అవునా కాదా? ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ఉన్నారు, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తీయులు అక్కడ ఉన్నప్పుడే బాధ పెట్టారు, కానీ ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో మోషేను ఎన్నిసార్లు బాధ పెట్టారండి, ఎన్నిసార్లు హింసించారండి, ఎన్నిసార్లు శోధించారండి. అయితే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, మోషే భక్తుడు 40 ఏళ్ళండి ఎండకి ఎండాడు, వానకు తడిచాడు, బాధలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. కానీ 80 ఏళ్ల వయసు తర్వాత దేవుడు ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయనని తన పని కోసం పిలుస్తున్నాడంట. పిలుస్తూ ఉంటే ఇప్పుడు ఆయన వైభవం ఎంత బాగుంటుందో తెలుసా? నిర్గమకాండం 3వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 2 నుంచి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మోషే అని దేవుడు ఆయనని పలకరిస్తున్నాడు. బలురక్కసి చెట్ల లాంటి మిద్యాను అరణ్యంలో కష్టాలు అనుభవించాడు, ఇబ్బందులు అనుభవించాడు, బాధలు అనుభవించాడు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైందనంటే దేవుని పని కోసం ఆయన పిలుచుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కష్టాలలో పూసిన ఒక మంచి పుష్పం లాగా చివరి 40 ఏళ్ళు
దేవుని ప్రజలను ఆయన నడిపించే నాయకునిగా మార్చబడ్డాడు. ఆయన నాయకుడైన తర్వాత దేవుని స్వరాన్ని విన్నాడు. సినాయి కొండ మీదకి వెళ్ళాడు. 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడ వేచి చూచాడు. దేవునితో మాట్లాడటం మొదలుపెట్టాడు. అంతేకాదు ఆ సినాయి కొండ పైన దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితంలో మనం కూడా కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ కష్టాలలో కాస్త మనం ఓర్చుకొని సంఘం అనే షారోనులో ఓపికతో మనం నిలకడగా నిలిచి ఉంటే దేవుడు నిన్ను సువాసన కలిగిన పుష్పించిన పుష్పంలాగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేసే మాట, నేను షారోను పొలములో పూయు పుష్పం. మారు మనసు పొందాక సంఘంలోనికి వచ్చాక కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ వాటన్నిటిలో నువ్వు ఎట్లాగుని ఉండాలనంటే దేవుని కోసం నమ్మకంగా ఉండాలి. మోషే భక్తుడు కష్టాలలో నష్టాలలో ఏం మంది వేసుకోవాలా, సిందేయాలా, దారి తప్పిపోవాలా, ఇంకో చోటుకి వెళ్ళాలా. కష్టాలు వస్తే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఎందుకు నువ్వు మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, ఏం పుట్టింది నీకు మళ్ళీ ఎట్ట, నాకున్న బాధ మీకుంటే మీరు కూడా వచ్చి తాగుతారండి అని అంటున్నాడు ఒకడు. ఏంటంటే ఆడికున్న బాధ కనుక నాకుంటే నేను కూడా వెళ్ళి తాగుతానంట. అబ్బాయి ఎంత గొప్పోడు. ఓరయ్యా, నా బాధలు నీకు చెబితే తాగటం కాదురా, ఎక్కడ దూకిపోతావు. కానీ మరి ఎట్లాగనండి ఇన్ని బాధలు పెట్టుకొని నువ్వు ఎట్ట చెబుతున్నావనంటే నీకు నిరీక్షణ లేదు, నాకు నిరీక్షణ ఉన్నది. నువ్వు షారోను పొలంలో లేవో, నేను షారోను పొలంలో ఉన్నా. దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడు ఏదో ఒక రోజు నాకు మేలు చేస్తాడు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానీ ఏమంటే బాప్తిస్మం పొంది సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, అయినా ఇంకా ఏం కలగలేదనంటే, ఇచ్చిన వాగ్దానం నెరవేరలేదనంటే, అబ్రాముకు వాగ్దానం నెరవేరటానికి 25 సంవత్సరాలు పట్టింది. జకరియా ఎలిజబెత్తులకు వాగ్దాన ఫలం పొందుకోవటానికి ఇక నిండు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు దేవుడు చేశాడు. అవునా కాదా? అట్లాగనే పరిశుద్ధ గ్రంథంలో మరి మోషే జీవితం కూడా అలాగున పుష్పించి అనేకులకు ఆశీర్వాదకరంగా కనపడటానికి మిద్యాను అరణ్యములో 40 సంవత్సరాలండి ఎండకెండాడు, వానకు తడిచాడు, బాధలు పడ్డాడు, నిందలు పడ్డాడు, ఎవరో పంచ నీడను ఉంటున్నాడు. కానీ దేవుడు మాత్రం ఆయనని విడిచిపెట్టల. కారణం ఏంటనంటే అతడు దేవునికి భిన్నమైన కార్యాలు చేయల, దేవుని పరిశుద్ధతలో నుంచి ప్రక్కకి వెళ్ళల. దేవుడు పిలిచాడు, దేవుడు పని కోసం ఒక ఆశ కలిగి ఉన్నాడు, దానికి లోబడి ఉన్నాడు. ఈ పగటికాల సమయంలో దేవుడు మనల్ని కూడా దీవించాలనంటే, దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలి అనంటే, మోషేకు వలె దేవుని ప్రజల పట్ల మనకు ఒక ఆసక్తి అనేది ఉండాలి, ఒక పట్టుదల అనేది ఉండాలి, ఒక రోషం అనేది ఉండాలి. మోషే భక్తుడు ఇజ్రాయేలీయుడిని ఒక ఐగుప్తుడు కొడతంటే ఓర్చుకోలేకపోయాడు. రోగం దేవుని పిల్లలను పట్టుకొని కొడతంటే నువ్వు మాత్రం నాకేం కొదవలేదులని చూస్తావన్నావు. సంఘంలో ఎవరికైనా కష్టాలు అనేవి ఎవరి మీదకన్నా వస్తుంటే నాకేం రాలేదుగా, నాకేం పర్వాలేదులే, నా కుటుంబానికి పర్వాలేదులే అని ఊరుకుంటున్నారంట. నువ్వు రోషం కలిగిన వాడి అట్లాగునుంటే అవ్వలేవు. నువ్వు షారోను పొలంలో పూసిన పుష్పం అనంటే ఎవరికైనా కష్టం కలిగితే సంఘంలో ఆ కష్టం నీదనుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక బాధ్యత కలిగి ఉండాలి, దేవుని పని కొరకు ఒక పట్టుదల కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం అలాగునుంటామో, నమ్మకంగా దేవుని కోసం ఉంటామో, దేవుడు మేలు చేస్తా ఉంటాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 39వ అధ్యాయంలో 8 నుండి 10 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే యోసేపు జీవితం గురించి జ్ఞాపకం చేస్తాడు. యోసేపు జీవితం ఎలాంటిది? దేవుడు మొత్తానికి ఆయన కళలను ఇస్తున్నాడు. షారోను పొలంలో నాటబడిన ఆ పుష్పం లాగానే ఉన్నాడు. షారోను పొలంలో పూసిన పుష్పమే ఆయన. దేవుడు ఆయన కళలు ఇస్తున్నాడు. కళలన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తున్నారంటే తెల్లవారి తన అన్నలకి తమ్ముళ్ళకి చెప్తున్నాడంట. మిగిలిన 11 మందిని పిలుస్తున్నాడు. అన్న రండి, రాత్రి నాకు ఒక కళ వచ్చింది అన్నాడు. ఏంట్రా, ఏం వచ్చింది నీ కళ అంటే, ఏం లేదన్నా, మొత్తానికి కోతకాలంలో ఆ ఎవల కోతను కోసిన తర్వాత అవన్నీ కట్టలు కట్టారు, కట్టేతకి సిద్ధమైంది, గూడేయటానికి
సిద్ధమైపోయింది. ఎన్ని మోపులు కట్టారా అని అంటే 12 కట్టారంట. 12లో ఏం జరిగిందిరా బాబు నీకు అని అంటే ఆ కట్టబడిన ఒక కట్ట నిలవబెట్టబడి ఉన్నది, మిగిలిన 11 దానికి సాగిలు పడి ఉన్నాయి అన్నారంట. సరే కళ చెప్పేవరా తమ్ముడా, ఎంతకు దీని అర్థం ఏంటి చెప్పానంటే ఏం లేదన్నా, దేవుడు నాకు తెలియజేసింది ఏంటన్నానంటే మనందరం యాకోబు పిల్లలం అయి ఉన్న 12 మందివి 12 కట్టలు 12 మోపులు. అర్థమైంది మీకు? ఈ అర్థంగా ఇంకేమన్నా డోకరాలు మోపులు ఇస్తాయి అర్థం అవుతాయి కదండి. ఎక్కడంటే మనకి కట్టబడిన కట్టలం అయి ఉన్న యాకోబు సంతతి అయి ఉన్న మనం 12 మంది ఉన్నామే, 12 మంది మనమే కట్టలో. మరి మంచిదేరా 12 కట్టలు అన్నావు, ఇంతకీ నిలబెట్టబడిన కట్టెవరు? పెద్దవాడిని నేనా రెండోవాడా చెప్పు అనంటే భలేవాడు అన్న, నువ్వు కాదు ఆడు కాదు, మరి ఎవరు అనంటే ఆ నిలబెట్టబడిన మోపు కట్ట నేనే. మిగిలిన సాగిలు పండి ఎవరు అనంటే మీరే. వాళ్ళ కోపం వచ్చి పళ్ళు పటపట కొరికి చిన్నోడు వీళ్ళమ్మ ఎంగిలి పాలు దాగినోడు అని వదిలేస్తాను, లేకపోతే వేసేస్తావు నేను తీసేస్తామన్నారంట. జాగ్రత్త పెచ్చకాలలు గనమాక అని అన్నారంట. ఆయన ఏమన్నా గంటన్నాడా? అప్పుడప్పుడు మనం కలబూని కలగంటాం. ఎట్లాగని గంటామని తెలుసండి, పాలపిండి అమ్ముకునేవాడు కలగన్నాడంట. 7 అంతస్తులు బిల్డింగ్ కట్టాడంట, అద్దాల మేడ కట్టాడంట. అబ్బాయి అద్దాల మేడలో ఎండపొడ తగలట్లేదంట, వాన చినుకు తెలియదంట. మొత్తానికి పాల డబ్బాలో పాలపిండి వేసుకొని అమ్ముతా ఉన్నాడంట. డొక్కు సైకిల్ ఒకటి వేసుకొని డబ్బా ఒకటి పెట్టుకొని వెళ్ళిపోయి అమ్ముతా ఉన్నాడంట. ఊరు అమ్ముతా తీసుకెళ్ళిన పెరుగన్నం ఉల్లిపాయ ముక్కలు ఆ బాక్స్ సర్ది కట్టుకున్నది. మధ్యాహ్నం అవ్వగానే ఓ మామిడి తోపులోకి వెళ్ళిపోయి ఎండవేళ అక్కడ కూర్చొని ఆ క్యారేజ్ ఆ మూట సర్ది మూట ఓడదీసి ఇక తింటాం మొదలు పెట్టాడంట. పెరుగన్నం కదండి, ఫుల్గా కొట్టాడు. వద్దన్న కళ్ళు రెప్పలు వాలిపోతాయి అంట. బాగా అలిసిపోయాడు, ఎండకు తిరిగాడు, బేరం చేశాడు. ఇప్పుడు దాకా పాలపిండి అమ్మాడు, ఇక లాభం లేదులని ఆ పాలపిండి డబ్బా కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడంట. మామిడి చెట్టు మొదలు కానుకున్నాడు, కడుపు నిండా తిని అట్టన్నాడు. అట్ట వెనక్కి తలవాల్చగానే తెలియకుండా నిద్రలోకి వెళ్ళాడు. అబ్బో అసలు మైకం గమ్మినట్టుందని చెప్పి ఇంకొంచెం సెట్ అయిపోయాడు. మొదట్లో అలాగున చెట్టు మొదలలో కూర్చొని నిద్రపోతున్నాడంట. నిద్రపోయే వీడికి ఒక కళ వచ్చిందంట. ఏం కళ వచ్చిందనంటే 7 అంతస్తుల అద్దాల మేడ కట్టినట్టు వచ్చిందంట. ఆ మేడలో ఆ 7వ అంతస్తులో శుభ్రంగా ఆదమర్చి అట్లాగున్న కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడంట, నిద్రపోతున్నాడంట. నిద్రపోతుంటే 7వ అంతస్తులోకి కుక్క వచ్చిందంట. ఎక్కడికి వచ్చిందంటే అరే ఎంత ఇల్లు కట్టుకుంటే అక్కడ దాకా ఎందుకు వచ్చింది? కళ్ళలో మొత్తానికి రాగానే ఇక్కడ దాకా వచ్చావు కుక్క అని చెప్పి కాలుతో జాడిచ్చి ఒక తన్ను తన్నాడంట. తన్నేసరికి కాలుకు నొప్పి వచ్చింది. ఇదంతా కళ. నొప్పి తగిలిన తర్వాత కళ ఆగిపోయింది, నిద్రపోయింది. లేచి చూస్తే ఆడి కాలు దేనికి తగిలింది తెలుసా? ఆడ అమ్మటానికి సిద్ధం చేసుకున్న పాల డబ్బాకి తగిలింది. ఆ పిండి అంతా ఎక్కడైపోయింది? నేలన ఒలిగిపోయింది. ఎట్టాగనే ఉంటుంది. కలబూని కలగంటే ఎట్టాగనే ఉంటుంది. దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇచ్చేవారికి వేచి ఉండాలి. యోసేపుకు దేవుడు కల ఇచ్చాడు. ఓ సందర్భంలో నక్షత్రాలన్నీ సాగిలు పడ్డాయి, సూర్యుడు చంద్రుడు సాగిలు పడ్డాడనంటే తల్లిదండ్రుల పరిస్థితి కూడా జ్ఞాపకం చేస్తాడు. ఏంటి ఇట్లాగునైపోయింది, ఎందుకు ఇట్లాగునైపోయిందని చెప్పి ఆయన మాట చెప్పగానే అనేక మంది పరిస్థితులు ఎట్లాగునున్నాయనంటే ఇక ఆయనను ఈసరించుకున్నారు. ఈ బాధ తట్టుకోలేక ఏం చేశారనంటే చంపుదామని గోతిలో వేశారంట. చంపుదామని గోతిలో వేస్తే దేవుడు అద్భుతంగా కార్యం చేశాడు. వారిలో ఒక సలహా ఇచ్చాడంట చిన్నవాడు, వీడిని చంపితే మనకేం వచ్చింది, రక్తాపరాధం తప్ప, అమ్మితే బాధ్యగా దరిద్రం అన్నారంట. చివరికి అమ్మారు ఐగుప్తు దేశానికి. అలాగున ఆ పొతిఫర ఆయన ఇంటికి అమ్మబడ్డాడు, వెళ్ళిపోయాడు, బానిసగా ఉన్నాడు. అమ్మబడిన ఆయన చేసిన పనేంటో తెలుసండి, అక్కడ చేయని నేరానికి చెరసాలలో వేయబడ్డాడు. అయినా నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడా? వాక్యములు అంటాడు, యోసేపు తన అన్నల చేత గోతిలో వేయబడిను, అయినను యెహోవా అతనికి తోడయి ఉండెను. యోసేపు అన్యాయంగా అమ్మబడిను, యెహోవా అతనికి తోడయి ఉండెను. యోసేపు చేయని నేరానికి చెరసాల పాలయ్యను, అయిను యెహోవా అతనికి తోడయి ఉండెను. షారోను పొలములో పుష్పించిన పుష్పం అయితే గోతిలో పడ్డా, ఎక్కడ పడ్డా, ఏ స్థితిలో ఉన్నా, ఎంతమంది నిన్ను ఏమన్నా దేవుడు నీకు తోడయి ఉంటాడు. దేవునికి స్తోత్రం. చివరికి దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఆయనకి ఇచ్చాడనంటే ఆదికాండం 41వ అధ్యాయము 41వ వచనం నుండి చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం నుండి చదువుకుందాం. ఫరో చూడుము, ఏంటట, ఐగుప్తు దేశం అంతట మీద నిన్ను నియమించి ఉన్నానని
యోసేపుతో చెప్పాను. ఆ తర్వాత అంటున్నాడు, మరియు చేతికి ఉన్న ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతనిని. చూసారా, మొదట్లో షారోను పొలంలో పూసిన పుష్పమే లోయలో అనేకమైన గాయాలైనవి. తోడబుట్టినోళ్ళు గాయపరిచారు, అనేక మంది గాయపరిచారు. నువ్వు పిచ్చోడివి అన్నారు, పిచ్చి కలలు గంటావన్నారు, అనేక మంది అనేక మాటలు అన్నారు. కానీ ఓర్చుకున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఆయన కన్న కలలన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటండి, నిజంగా మార్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, వాగ్దానములన్నీ నెరవేర్చేవాడు. మరి నీ జీవితానికి కూడా మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తొలి దినాలలో దేవుని మందిరానికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే వాక్యం ద్వారా నిన్ను కూడా బలపరిచాడుగా, నీకు కూడా కొన్ని వాగ్దానాలను ఇచ్చాడుగా. అవన్నీ పట్టుకొని ఆ రోజున ఆర్భాటంగా ప్రార్థన చేసావుగా. కానీ ఈ మధ్య నువ్వు ప్రార్థన చేయటం మర్చిపోయావు. కారణం ఏంటనంటే, ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ నెరవేరుతాయిలే, ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయా అనే అనుమానం వచ్చింది. ఈ దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆకాశాలు గతించిపోతాయి, భూమి గతించిపోతుంది, ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అది మారిపోయేది కాదు, అది మాయమైపోయేది కాదు. మరి నీవు నేను కూడా షారోను అనే పొలములో పూసిన పుష్పంలాగా ఉన్నప్పుడు ఈ అగాధమైన లోయలో కొన్ని మనల్ని గాయపరుస్తూ ఉంటాయి. యోసేపుని అన్నలు గాయపరచలేదా? మోషేని సొంత వాళ్ళే గాయపరిచినప్పుడు ఈ గాయాల బ్రతుకు మనకెందుకులని ఏ నూతినో గోతినో చూసుకుంటే తర్వాత అతడు బలమైన సేవకుడు అయ్యేవాడు కాదు. మోషే సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడనే సాక్ష్యం దొరికేది కాదు. యోసేపు జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే సొంత వాళ్ళే ఆయనను గోతిలో పడేశారు, చంపజూశారు, తిట్టారు, తృణీకరించారు, దూషించారు. అయినా దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని విడవల. మరి పగటి కాల సమయంలో మన జీవితం ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మన బ్రతికేంటి? మనం షారోను పొలములో పూసిన పుష్పం వలె ఉండాలి. కష్టాలు ఉంటాయండి, నష్టాలు ఉంటాయండి, ఇరుకులు ఉంటాయండి, ఇబ్బందులు ఉంటాయండి. అమ్మో, పుష్పానికి గాయాలు అవుతున్నాయి, ఈ పువ్వుకి ఆ ముళ్ళు గుచ్చుకుంటుంది, ఈ ముళ్ళు గుచ్చుకుంటుంది, అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులే అన్నానంటే సౌఖ్యం అనేది నీకు ఎక్కడ ఉండదు. మనిషికి తృప్తి అనేది ఉండాలి. దేవుడు ఒక స్థితినిస్తే మనం పాడతాం, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే. ఏంటది? ఈరోజు ఎంతమందికి ఇళ్లల్లో పప్పుచారు ఉంది, ఎంతమంది ఇళ్లల్లో మీరు అడగగానే కూర తీసుకురాలా. పిల్లలు కావచ్చు, భార్యలు కావచ్చు, భార్యకి చెబితే తేమి భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎక్కడికొచ్చి మైక్ ఇస్తే ఎంత చక్కగా పడతాం. ఏమున్నా లేకున్నా ఎంత చక్కగా పడతావు. ఉట్టిదే ఇంటికి వెళితే డాకలన్నీ పగలు కొట్టేస్తాం. కాదంట, ఓర్చుకోవాలి. మీరు నమ్మి తీరాలి. నేను అట్టడుగు స్థితి నుంచి దేవుడు తీసుకొచ్చాడు, మళ్ళీ అదో అగాధమైన స్థితికి వెళ్ళిపోయా, మళ్ళీ తీసుకొచ్చాడు, మళ్ళీ అంతకన్నా స్థితికి తీసుకొచ్చాడు. నేను ఆలోచిస్తా ఉన్నా, ఏంటి ప్రభు మాయ చేయట్లా, ఫోటోలు తీసి అవి చేస్తున్నా, పావలా బంచి 25,000 బంచానని చెప్పట్లా. ఏంటి ప్రభు ఈ జీవితం ఏంటి, ఈ సేవ ఏంటి పరిస్థితి అనంటే నాకు ఈ మాట గుర్తు వస్తుంది. షారోను పొలంలో పూసిన పుష్పం. షారోను పొలం సత్తువ కలిగింది, షారోను పొలం సొగసైంది, షారోను పొలం మేత భూమి, సత్తువ కలిగిన మేత, మంచి ఆహారం. ఏం ఆహారం ఇంట్లో తినడానికి వంటలో ఒక్కోసారి ఏమి ఉండట్లే, ఏ పూటకు ఆ పూట అయిపోతుంది. ఏంటి కథ, ఏంటి సంగతి అనంటే దేవుడు నిశ్చయముగా ముందు దినాలలో నీకు మేలు చేస్తాడయ్యా. అన్ని ఇబ్బందులే, అన్ని కష్టాలే. యోసేపు జీవితం గుర్తొస్తుంది. సొంతోళ్ళే ఆయన నమ్మటానికి చూశారు, గోతిలో పడేసి
చేశారు. నీ జీవితంలో కూడా ఉండుంటాయిగా, నీ బ్రతుకులో కూడా ఉండుంటాయిగా. అయినా మనం ఏం చేయాలనంటే దేవుని కోసం నిలబడాలి. షారోను పొలాన్ని విడవకూడదు, దేవుని విడవకూడదు, రక్షణ అనుభవాన్ని విడవకూడదు. మారు మనసు పొందిన మనం, బాప్తిస్మం పొందిన మనం, కరువైన, ఖడ్గమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, సొంత వాళ్ళే మనకి శత్రువులుగా మారిపోయినా దేవుని కోసం మనం నిలకడగా నిలిచి ఉండేవారిగా ఉండాలి. మేలు పొందుకుంటాం, అప్పుడప్పుడు మేలులు మర్చిపోతాం. మేలు పొందుకుంటాం, మేలు మర్చిపోతాం. ఎవరున్నారు బైబిల్లో? చాలామంది ఉన్నారు. మనందరికీ తెలుసు కదా, మొరటోడు అందమైన అమ్మాయికి మొరట మొగుడు ఒకడు దొరికాడంట. ఎక్కడండి? మీకు ఇది చెబితే లేనిపోయింది ఇంకేదో చెప్పినట్టు ఉంటుంది, నాకు ఎందుకు వచ్చిన గోల. కానీ ఒకసారి వాక్యంలో మీరు చూడండి, సమూయేలు గ్రంథము మనందరికీ సుపరిచయమైన ఓ సంఘటన. సమూయేలు గ్రంథము ఏ గ్రంథం అది? మొదటిదేనా? చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథము మనందరికీ తెలిసిన సుపరిచయమైన ఒక సంఘటన ఏంటి అనంటే, ఓ శ్రేష్టమైన విషయం ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎవరు అనంటే నాబాలు. ఎవరండి ఆయన? నాబాలు. అందమైన సుబుద్ధి కలిగిన వాళ్ళ ఆవిడ. ఎవరు? ఆమె పేరు ఏంటంటే అబీగయీలు. అబీగయీలను గురించి, నాబాలును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, నాబాలు ఎట్టివాడో, వాని వైఖరి అలాంటిదో అందులో గుర్తు చేస్తూ చెప్తా ఉంటాడు. చదువుతారా ఒకసారి ఆ సందర్భాన్ని? చదువుతారా? దొరకలా మనకు కదా రెఫరెన్స్. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము చదవండి. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అక్కడి నుంచి చదివితే రాదు. రెండో వచనం చదవాలి. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడు ఒకడ కాపురం ఉండెను. మీ పార్శ్వం గారు ఆడవాళ్ళకైనా ఆడవాళ్ళ సంగతి అక్కడి నుంచి మొదలేసింది చదవటం. ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు కూడా ఉన్నారేడ. కర్మేలులోని, ముందు వీళ్ళ సంగతి చెప్పాలి. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడు ఒకడ కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అబ్బా, డబ్బు బాగుందండి, సొమ్ము బాగుందండి, శ్రీమంతుడు వాడు. ఎలాంటి వాడు అంట? ఇప్పుడు గనక ఉంటే వాడు అన్నందుకు దెబ్బకు తలకాయ వేసేసేవాడు. ఉంటే మొరటోడుగా, వాడికి మట్టు మర్యాద తెలియదు అనమాట. అతడు ఎలాంటి వాడు అనంటే బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. 3 బండ్లు ఉంటే ఆగట్లా. నాకేంటమ్మా, అబ్బాయికి ఒక బండి, అమ్మాయికి ఒక బండి, ఆవిడకి ఒకటి, నాకొకటి, మాకేం తక్కువ, దేవుడు ఏం చేశాడు? ఎంత చక్కగా చెబుతాం. ఫైనాన్స్ వాడు గట్టకపోతే 3 మూటేసుకొని తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కదండి. వాక్యంలో మనం చూస్తున్నాం, అతడు 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రె బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని భార్య పేరు, ఈ స్త్రీ నాబాలు మోటువాడును దుర్మార్గుడును అయి ఉండెను. అది విచారకరం. ఎవరు సంతతికి చెందినాడు అంటండి? కాలేబు ఎంత భక్తి కలిగినాడండి. ఏమన్నా ఒకసారి మీ పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే, మీ అత్తయ్య ఎంత భక్తి కలిగినామే, మీ మావ ఎంత ప్రార్థన కలిగిన ఆయన, మీ తాత ఎంత మంచివాడండి. అరే మీ కుటుంబంలో మీ పరిస్థితులు ఏంటండి? అది పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు అయిపోతున్నారు చాలామంది. ఈడు కూడా చూస్తేనండి, కాలేబు సంతతి వాడంట. కాలేబు ఎంత నమ్మకస్తుడండి, ఎంత కనిపెట్టుకొని ఉండేవాడండి, ఎంత కాచుకొని ఉండేవాడండి. అలాంటి సంతతిలో ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడండి. మళ్ళీ పైగా ఆ దుర్మార్గుడికి ఏముందంట? ఆస్తి బాగా ఉన్నది. అతడు బహుభాగ్యవంతుడు కానీ దుర్మార్గుడు. దావీదు ఆయనకు మేలు చేశాడంట. ఆయన పంట, ఆయన యొక్క గొర్రెలంట అలాగున బయటికి తోలినప్పుడు ఆ మందలు మేపుకుంటా ఉంటే, కొన్నిసార్లు రాత్రింబగళ్ళు అక్కడ ఉండాలి కాబట్టి జరిగే కార్యం ఏంటనంటే, చాలా సందర్భాలలో కొన్నేమో దారిలో ఆ మందలన్నీ చూసి ఎవరైనా దోపిడీదారులు వచ్చి వాటిలో కొన్ని భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతారు. ఇంకొంతమంది ఏం చేస్తారనంటే, ఆ తోడేళ్ళు లేకపోతే క్రూర మృగాలు వచ్చి కొన్నింటి నోట గరుచుకొని వెళ్ళిపోతూ ఉంటాయి కదండి, వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే, ఈ నాబాలు యొక్క ఆస్తికి
ఎక్కడ ఏ ఒక్క చిన్న గొర్రె కూడా పోవటానికి వీలు లేకుండా దావీదు తన పనివాళ్ళు కాపాడి మేలు చేశారు. మేలు చేసిన తర్వాత మేలంతా అయిపోయి పనివాళ్ళు అన్నారంట, అయ్యా నీకు కావాల్సింది తీసుకో, మాకు ఇంత మేలు చేసావనంటే అని అన్నాడంట. ఏమీ వద్దు, ఏమీ వద్దు, ఏదన్నా అవసరం అయితే మేము కబురు చేస్తామన్నారంట. తీరా చూస్తే ఎవరో ఒకళ్ళు వెళ్ళండి అమ్మ బట్టలు తీయటానికి, గోల ఏడ చెప్పండి, దేవునికి స్తోత్రం ఏమండి. అరే గొర్రెలు పోకుండా కాపాడాడు, మన బట్టలు పోవు, తడిసిపోతాయి, తెల్లారి ఆరిపోతాయి. ఎంత బాధపడుతున్నామో, నా వాళ్ళు మళ్ళీ దుర్మార్గుడు అని చెప్పుకుంటున్నాం, కృతజ్ఞత లేనోడు అని చెప్పుకుంటున్నాం. అది తడిసిపోయి ఆరిపోయి ఆ బట్టలకు నువ్వు ఆకపోతుంటే దేవుని సన్నిధిలో స్తోత్రం చెప్పండి. నువ్వు పెళ్ళికో పేరంటానికి వెళితే ఎవరు తెస్తారేమో చెప్పండి ఈ మాట. ఇదివరకు ఫోన్ చేస్తావు, ఎక్కడ ఇదివరకు లేవు, సిగ్నల్ అందదు. అప్పుడు ఏం చేస్తావు, అప్లోడ్ చేస్తేనేమో సిగ్నల్ అందదు, అవసరమైనోడు చేస్తేనేమో అందరం చోట కూడా బలి అందిద్ది. దేవునికి స్తోత్రం కదండి. వాక్యంలో మనం చూస్తున్నాం, ఇప్పుడు పంపిస్తాను అంటున్నాడంట. దావీదు ఎవడో, అతడు నాకు కృతజ్ఞత లేనోళ్ళు అనమాట, మొరటివాడు. దుర్మార్గులు ఎవరు అనంటే మేలు పొందుకొని మర్చిపోయేవాడు. మన జీవితంలో మన బ్రతుకులు ఎట్లాగునుంటున్నాయి, మన స్థితిగతులు ఎట్లాగునున్నాయి. దేవుని దగ్గరికి వచ్చాక, సంఘంలోనికి వచ్చాక, సహవాసంలోనికి వచ్చాక మేలులు పొందుకున్న మనం మరవకూడదు. ఆయన మేలు చేశాడు, మేలు చేసిన ఆయనను మరవకూడదు. అట్లాగని అప్పుడప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటాం, ఈ నాబాలు కూడా అంటాడంట, దావీదెవడు, అలాడెవడు, రాజుల దగ్గర నుంచి పారిపోయిన పనికిమాలను అందరిని గుర్తుపెట్టుకోవటానికి నాకు పని బాట లేదా అని దావీదును ఎత్తి పొడుస్తున్నాడంట. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, నీ కడుపును పుట్టకపోతే బాగుండేది. ఏం చేశావు నీ కడుపును పుట్టినందుకు? ఎవరిని అడుగుతారు? బైబిల్ చదవనోడు అడిగితే బాగుండు, చదివేవాడు కూడా అడుగుతున్నాడు. ఇదిగో నీ కడుపును పట్టకుండా ఆంటీ కడుపును పుట్టాననుకో, పండగ 5 జతలు తీసింది వాళ్ళ అబ్బాయికి, నాకు కూడా తీసేది. పుడితే తెలిసిద్ది. మరి దేవునికి స్తోత్రం. దేవుని ఏర్పాటు ఒకటి ఉంటుంది, దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది. ఎప్పుడు కూడా నీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని పట్టుకొని రూపించబడిన కుమ్మరిని నన్ను ఎందుకు ఇట్ట చేసావని కొండ అడిగిద్దా అని మళ్ళా మనమాట. ఒకవేళ నువ్వే కుమ్మరివి, నువ్వే రెక్కల ముక్కలు చేసుకొని సారిపోయిన మట్టి ముద్ద పెట్టి మెత్తగా పిసికి జగట మట్టిని చేసి ఒక రూపం చేస్తే, ఓయ్ నన్నేంటి బయట పంతకొండలాగా చేసావు, మంచినీళ్ళ కొండలాగా చేయి అని అంటావా? అంటే తీసిస్తే రోడ్డు మీద పడేస్తే వాళ్ళు దొక్కి వీళ్ళు దొక్కి దేనికి పనికి రాకుండా పోద్ది జీవితం. మరి మీ అమ్మని అడుగుతున్నావేంటి, మీ నాన్న అడుగుతున్నావేంటి, నువ్వేంటి, నీ వయసు ఏంటి, నీకు ఎంత త్యాగం చేశారో తెలుసా? వాంతులు విరోచనాలు అయ్యి పక్కన నిన్నెవరు చూడటానికి ఇట్ట ముక్కు మూసుకొని ఉంటే కడుపున కన్న తల్లి పైటి చెంగుని పెట్టుకొని పైటి చెంగుతోనే దుడిచి ఇన్ని చేస్తే ఈరోజు కాస్త నీట్గా బేషుగ్గా తయారయ్యి ఏం చేసావు ఏమి ఇచ్చావు అని అంటున్నావా? నీకు బ్రతికియటమే గొప్ప. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇట్ట కాకుండా తల్లిని తండ్రిని జన్మానించకుండా నువ్వు ఎంత గొప్ప ప్రార్థన అయినా చెయ్యి, నీ ప్రార్థనకి జవాబు వస్తే నేను చావకుండా ఉంటే నువ్వు వచ్చి మళ్ళీ నాకు సాక్ష్యం చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా మనం అలాంటి పనులు చేయకూడదంట. వాక్యంలో చూస్తూ ఉన్నాం, యోసేపు జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. చివరిగా ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను. షారోను పొలములో పూసినప్పుడు లోయలో మనల్ని చాలా ముళ్ళు, చాలా చెట్లు గాయపరుస్తూ ఉంటాయి, ఇబ్బంది పరుస్తూ ఉంటాయి. అయినా సరే ఆ పుష్పములోని సువాసన అనేకులకు బయటికి రావాలి. యోసేపుకు ముళ్ళు గుచ్చుకోలేదా? యోసేపుకు ముళ్ళు పరాయి ముళ్ళు ఏమైనా గుచ్చుకున్నాయా? తోడబుట్టినోళ్లే గుచ్చారు, సొంతోళ్లే గుచ్చారు. మోషేకి బయట ముళ్ళు ఏమైనా గుచ్చుకున్నాయా? సొంతోడేగా. పైగా కీడేమన్నా చేశాడా? ఊడుకో మేలు చేయటానికి వెళ్ళిపోయి కొట్టాడు. బుద్ధిపూర్వకంగా కొట్టలాని, చంపుదామని కొట్టలా. కోపం వచ్చి మావాడిని కొడుతున్నా వింటున్నా ఒక దెబ్బ కొట్టాడంతే, దెబ్బకు చచ్చాడు. చచ్చినోడు ఏం చేశాడు? ఇసుకలో పాతేశాడు. చేయాలని చేశాడా? ఎవరికి తెలియదు అనుకుంటే కృతజ్ఞత లేని ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? ఎత్తి పొడవనే పొడిచాడండి. జాగ్రత్త. మనం ఎంత భక్తి జీవితం చేసినా, మనతో ఉన్న మన సొంత వాళ్ళే గాయపరిచినా, మనం మాత్రం ఆ షారోను పొలములో పూసిన పుష్పములాగా ఆ లోయలో మనల్ని గాయాలు చేస్తూ ఉంటాయి. ఒకసారి గాలి అటుకొట్టిద్ది, ఇటుబడి పక్కనే ఉన్న ఆ ముండ్లు మనకు గుచ్చుకొని గాయాలవుతాయి.
కానీ ఆ గాయాలలో కూడా దేవునికి నమ్మకంగా ఉంటే అనేకులకు మనం సాక్షులుగా ఉంటాం. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 19వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మము చీకిపోయినను తర్వాత శరీరముతో నేను దేవునిని. ఎంత మంచి నమ్మకమేండి, ఎంత మంచి నమ్మకమేండి. యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన కూడా గాయపరచబడ్డాడు. ఎక్కడుండి గాయపరచబడ్డాడు? షారోను పొలంలో పుష్పించిన ఆయనేగా, భక్తి జీవితం కలిగిన ఆయనేగా. ఆ మొదటి అధ్యాయంలో చూస్తే ఊసు దేశమందు యోబు అనే భక్తి కలిగిన వాడు ఒకడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. అతడంట ఎంత గొప్ప వ్యక్తి అనంటే తమ బిడ్డలు ఎక్కడైనా పొరపాటున నోరు జారి దేవునిని దూషిస్తారేమో, దూషించారేమో నాకు తెలియకుండాని తన బిడ్డల కోసం ప్రతిరోజు ఏం చేసేవాడు? మరి నువ్వేం చేస్తున్నావు అమ్మ మీ పిల్లల కోసం? ఏం బాబా నువ్వేం చేస్తున్నావు నీ పిల్లల కోసం? రోజుకు ఒక లాలీపాప్ తెచ్చిస్తున్నావా? రే మీ అమ్మ అట్నే అంటది, బడి వద్దు ఏమొద్దు కూర్చో. ఏదో ఒకటి లారీలో పోతే బిర్యానీ ప్యాకెట్ వచ్చింది, కత్తి అంతా వచ్చింది. ఇట్లా చెప్పమాకండి. వాడు 4 తగిలిచ్చాయని ఎక్కడికి పంపించాలి? ఎక్కడ పంపించాలి? బడికి పంపించాలి. ఫోన్ ఇచ్చి పిచ్చ గేములు చేయటం కాదంట. ఫోన్ ఇచ్చిన తర్వాత ఏం చూడాలి? వాడు ఏలంత లేడు, వాడికి అర్థమైంది అప్పుడే. తంగిరాలోడికి వాళ్ళ అమ్మంక వాళ్ళ చిన్నమ్మంక చూశాడు, వాడికి తెలిసిపోయింది. ఎంత షార్ప్ అని అంటే పిల్లలు అర్థమైపోతుంది వీళ్ళకి. ఫోన్ ఇస్తాం, ఇచ్చిన తర్వాత ఒకడు ఫోను ఎట్ట పట్టుకొని ఇట్టా స్టీరింగ్ లాగా తిప్పుతున్నాడు. నేను కారు తోలేటప్పుడే అంత తిరగబడి తిప్పను నేను. ఈడైతే అసలు మంచంలో కూర్చొని మూలం కూర్చొని అబ్బో ఎట తిప్పుతాడు అట తిప్పుతాడు. ఏంటి ఎట్ట నడుపుతున్నాడు? ఇల్లులాగానే ఉంది, ఎక్కడికి బాటలేదు ఏంటారంటే ఏమాడతాడంటాడు. ఆడు చెప్పాలి, బాలు చెప్పు. వాడు యథార్థవంతునుడు, యోబు కోవకు చెందినోడు, నిజమే చెబుతాడు. ఎప్పుడన్నా ఆడతావు నాన్న నువ్వు? అది వాడు ఆడ్డు. కానీ మిగిలిన వాళ్ళు ఆడతారు కదా. ఎవరు ఆడతారు మీ ఇంట్లో? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. వాడు మాట ఖాయం చేసుకోవాలి, నమ్మకంగా చెబుతాడు అనమాట. వాడు బాప్త్యసం తీసుకోకపోయినా నమ్మకంగా చెబుతాడు. బాప్త్యసం తీసుకొని చాలా మసిపూసి మారేడుగా చేస్తారు, కానీ ఆడైతే యథార్థంగా చెబుతాడు. మళ్ళీ బయటికి వెళ్ళినాక ఆడిని ఎవరన్నా పట్టుకొని గిచ్చారా మళ్ళీ నాకు చెబుతాడు. జాగ్రత్త, దేవునికి స్తోత్రం. వాక్యంలో మనం చూస్తున్నాం, యోబు తన బిడ్డల కోసం ప్రతిదినం ఏం చేసేవాడంటండి? బలి అర్పించేవాడు. నువ్వు కూడా నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. నువ్వు పిల్లల కోసం ప్రార్థన చేయాలి, మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఇదేం సోద్యమో కానీ ఈ మధ్య కన్నోళ్ళు ప్రార్థన చేయట్లా, వాళ్ళ అమ్మమ్మోళ్ళో నానమ్మోళ్ళో ప్రార్థన చేస్తున్నారు. ఇది ఒక గొప్ప విచిత్రం అయిపోయింది. అమ్మమ్మోళ్ళో నానమ్మోళ్ళో ఆ పిల్లలు కూడా బాగా పెద్ద ఏదాకా పొగుడుతారు. మా అమ్మమ్మే, మా నాన్నమ్మే, అయ్యో మా తాతే, అబ్బో మా తాతే అని అంటారు. రేపు రూపాయి వచ్చి ఉద్యోగం చేసేట అయ్యో ఆ మాట చెప్పరు. మా అమ్మే, మా నాన్నే, మా తమ్ముడే, మా అన్నే. అప్పుడు మారిపోద్ది. దేవునికి స్తోత్రం కదండి. చిన్నప్పటి నుంచే ఆ పిల్లల కోసం మనం ఏం చేయాలంటే అండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. తల్లిగా ఉన్న నీవు నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. మీకు ఒక మాట నేను చెప్తాను. ఈ మధ్యకాలంలో జరిగిందే, ఒక 2 వారాలు ముక్త్యాలలో మీటింగులు జరిగినాయి కదా. ప్రతి నెల 3 రాత్రులు ఏర్పాటు చేస్తాం కదా. ఆ మీటింగుల్లో ఈ నెలలోనే మొదటి ఆదివారం 3 వారాల క్రితం ఆ మొదటి ఆదివారం అక్కడ సంభక్తారాధన ఉంటుంది కదా. అక్కడికి వచ్చాడు ఒక ఆయన, హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటాడు. వాస్తవంగా ఆయన జీతం ఎంత కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మనకు ముక్త్యాలలో సంఘ సభ్యులు, ముక్త్యాల స్థానికులు, పరిచర్యకు ఉపయోగపడతారు. సరే బాగానే ఉంది. వచ్చాడు ఆ యవనస్తుడు, ఆ పిల్లలు కూర్చున్నట్టుగానే, మన బాలుగాడు వీళ్ళు కూర్చున్నట్టుగానే కూర్చున్నాడు చక్కగా. ఆ పెళ్ళికి వెళ్ళాం, అన్నీ చేసాం, బాగానే ఉంది. పిల్లవాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. చివరికి తనని సాక్ష్యం చెప్పమంటే చెప్తా, నేను
ఇదే ఊరిలో దేవుని సన్నిధిలోనికి రమ్మని మా అమ్మోళ్ళు పిలిస్తే ఊరికి అట్లాగునొచ్చి కొద్దిసేపు కూర్చొని మెల్లిగా బయటికి వెళ్ళి ఆట ఆడుకునేవాడిని. కానీ పెరిగే కొద్దీ అమ్మా నాన్న భయపెడితే దేవుని సన్నిధిలో గడపటం మొదలుపెట్టా. నా కొరకు మా కుటుంబస్తులు ప్రార్థన చేశారు. ఆ రోజు నా భవిష్యత్తు ఎట్లుంటుందో నాకు తెలియదు, నేను చిన్నవాడిని. కానీ దేవుడు నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. ఎంత నీ జీతం అన్నానంటే 2,25,000. దేవునికి స్తోత్రం. నాకు సౌండ్ లేదు, నాకు తెలియదు అసలు ఆయన జీతం ఎంతో, నాకు తెలియదు. అట్లాగ నన్ను ఎవ్వరబోయి చూస్తావన్నారు. ఎందుకు ఇంత గొప్ప భాగ్యం అన్నానంటే, ఒకటి తల్లి తండ్రి తన కోసం చేసిన ప్రార్థన. మరి పగటి కాల సమయంలో నీ పిల్లల కోసం నువ్వు కూడా కాస్తంత ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేయడా, నీ పిల్లలను దీవించడా? తప్పకుండా దీవిస్తాడు. ఒక సంఘానికి కాపరిగా మీకోసం మీ కుటుంబాల కోసం మేము చేస్తాం, కానీ బిడ్డలకు తల్లిగా తండ్రిగా నీ పిల్లల కోసం నీవు కూడా ప్రార్థన చేయాలి. యోబు భక్తుడు అనుదినము అలాగున దహన బలులు అర్పించాడు. నువ్వు లెంట్ డేస్ 40 రోజుల్లో కాదు, క్రిస్మస్ క్యారల్స్లో ఒక నెల రోజులు కాదంట, ఆదివారం ఒక్క పూట కాదంట. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల కోసం నువ్వు తప్పకుండా అనునిత్యము ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు. యోబు జీవితంలో ఎంత గొప్ప దీవెనంటే 10 మంది బిడ్డలు ఒక్క రోజునే రాలిపోయారు. యావదాస్తి ఒక్క రోజులోనే పతనం అయిపోయింది. ఆయన పరిస్థితి ఎట్లాగున్నదనంటే, షారోను పొలములో పూసిన పుష్పమే. భక్తి కలిగిన వాడే, యథార్థవర్తనుడే, ప్రార్థనాపరుడే, దేవుని కోసం జీవించే ఆశయం కలిగిన వాడే. కానీ ఎన్ని గాయాలండి, 10 మంది ఒక్కరోజే చచ్చిపోయారు కదా, యావదాస్తి ఒక్కరోజే హరించుకుపోయింది కదా. కానీ భక్తి జీవితాన్ని వదిలిపెట్టాడా, ప్రార్థన మానాడా, దేవునిని తృణీకరించాడా, దేవునిని దూషించాడా అనంటే దేవునిని దూషించలే. యోబా ఇంకెందుకయ్యా నీ జీవితం, వదిలేసే ప్రార్థన, నేను నిన్ను బ్రతికించుకుంటాను, నువ్వు దేవుణ్ణి దూషించొస్తే అన్నాడు. ఎంత మంచి భాగస్వామి, దేవుని తిట్టకపోతే చేయవా? అప్పుడప్పుడు పట్టుకుంటుంది, ఎవరినైనా పట్టుకుంటుంది దెయ్యం. ఎంత మంచి అవకాశం అవుతుంది చూడు, నువ్వు దూషించి బయటికి రా, నేను పోషించుకుంటా అన్నదంట. అబ్బా ప్రమాణం చేసావుగా, కలిమిలోని, లేమిలోని, వ్యాధిలోని, ఆరోగ్యంలో. నేను ఒక పెళ్ళికి వెళ్ళాం, ప్రమాణం లేదు, ఏమీ లేదు. అటోళ్ళని పిలిచాడు తల్లిదండ్రులు, ఇటోళ్ళని పిలిచి, ఇదిగో అమ్మాయి అబ్బాయి చేతిలో పెట్టాడు. వెళ్ళిపో, ఏం తెచ్చావు, ఉంగరం తెచ్చావా, అవి తొడుగు అని అన్నాడు. అయిపోయింది పెళ్ళి అయిపోయింది. తినడానికి కూడు కూడా 3 అయిపోయింది. దేవునికి స్తోత్రం. విచిత్రంగా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో చూస్తే యోబు జీవితాన్ని చివరిలో పరిశీలన చేస్తే, షారోను పొలములో పూసిన పుష్పంలాగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, 10 మంది బిడ్డలు పోయినా, యావదాస్తి పోయినా, నలుగురిలో చులకనయ్యి పలచనయ్యి శరీరం అంతా కుళ్ళి కృషించిపోయినా అతడు భక్తిని విడిచిపెట్టలా. అందుకనే 42వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనంలోనికి వచ్చిన తర్వాత అంటాడు, ఏమనంటాడు తెలుసా? ఓ చక్కని, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే అధికముగా 2 ఎక్కువగా దేవుడు ఆయనని ఆశీర్వదించాడు. కారణం ఏంటనంటే, అతడు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దేవునిని విడవల. మరి పగటి కాల సమయంలో సంఘంలోనికి వచ్చాం, దేవుడు మనకెన్నో మేలులు చేశాడు, దేవుడు మనకెన్నో ఉపకారాలు చేశాడు. మనం కూడా యోబు భక్తునికి వలె దేవునిని విడవకూడదు, పరిశుద్ధుల సహవాసాన్ని విడవకూడదు. ఏ విధమైన ఆ పరిస్థితులు వచ్చినా సంఘానికి, సహవాసానికి మనం ఎడమ కాకూడదు. షారోను పొలములో పూసిన పుష్పములాగా మనము ఉండాలి. సంఘం అనే పొలంలోనికి వచ్చావు, యేసుక్రీస్తు రక్తం ద్వారా, ఆయన కృపాత్యాగం ద్వారా మనము విశ్వాస జీవితంలో పూసిన పుష్పంలాగా ఉన్న మనం ఇతరులకు పరిమళ వాసనలాగా ఉండాలి. నలిగితేనే మంచి వాసన వచ్చింది. నూనె గానుగు దగ్గరికి వెళ్ళి కొబ్బరి చెప్పలన్నీ గానుగులు వేసి దిప్పుతుంటే అంత కమ్మట వాసన వచ్చిందండి. అవునా? రాదా? మరేంటి మీరు అసలు నలగటానికి ఇష్టపడరు? కష్టం వస్తే ఏమిటోనండి, దేవునికి అస్సలు మా మీద మనసే లేదండి. అన్నీ ఏంటి అంట, అన్నీ కష్టాలే. నలక్కపోయితే సువాసన అనేది బయటికి
రాదు. మేఘాలు 2 రాపిడి జరిగి ఆ మేఘం విరగకపోతే భూమి మీదకి వర్షం అనేది రాదు. బ్రద్దలుగా బీడు భూమిని దున్ని పదును చేసి దానిలో విత్తనం వేయకపోతే అది మొలకెత్తనే ఎత్తదు కదండి. అట్లాగనే నలిగితేనే దేవుడు ఆశీర్వాదకరమైన సువాసనను బయటికి ఇస్తాడు. యోబు నలిగిపోయాడు, మోషే నలిగిపోయాడు, యోసేపు నలిగిపోయాడు. ఇక చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. మరి నువ్వు నలిగి నువ్వెందుకు దేవుడు నాకు తోడులేడు, అందుకే కష్టాలు, అందుకే నష్టాలు అంటున్నావు? నలిగిన తర్వాత దేవుడు నీకు మేలు చేస్తాడు. కొంతమంది ఉంటారండోయ్, వాళ్ళు నలగరో, మేము చూడు ఇంతవరకు నలిగిపోలా, అరిగిపోలా, కరిగిపోలా అని అంటారు. నలగరు కానీ చూడటానికి ఎట్టుంటారంటే చాలా బాగుంటారండి. ఒకసారి అటు మీకు చెప్పా కదా, ఆ తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు కదా, ఆ ఆస్థాన విద్వాంసులు అనమాట, వీళ్ళు కవులు అనమాట. ఆ దిగ్గజాలలో ఒకనొక రోజునంట ఎప్పుడు చూసినా కూడా ఈ తెనాలి ఆయనకి బహుమానాలు వస్తున్నాయి, లాభం లేదు, ఇట్లాగైతే కుదరదని చెప్పి ఏం చేశారన్నానంటే రాజుగారి దగ్గర ఒకటి చెప్పారంట, అబ్బాయి నేను మీ అందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క గుర్రం ఇస్తా, ఎవడి గుర్రం అయితే తెగబలిసి ఉంటుందో వాడికి నేను మణిమాన్యాలు ఇస్తాను అబ్బాయి, మళ్ళీ సంవత్సరం కాలానికి నేను పిలుస్తాను అబ్బాయి అని అన్నాడంట. సరే అని చెప్పి రాజుగారు అందరికీ ఇచ్చాడంట. ఇక తప్పదుగా ఈ తెనాలి వారికి కూడా ఒకటి ఇచ్చారు. ఇష్టం లేకపోయినా పట్టుకెళ్ళిన ఆయన ఏం చేశాడో తెలుసండి, ఒక చీకటి కొట్టులో పెట్టి గుర్తొచ్చినప్పుడల్లా కత్తంత మేత వేస్తున్నాడు. మొత్తానికి చెప్పిన కాలం రానే వచ్చింది. రాజుగారి ఎదుటికి రావాల్సిన గుర్రాలన్నీ వచ్చినాయి అంట. ఇంకొక గుర్రం తక్కువైంది. అబ్బాయి ఎవరి గుర్రం అది, ఉందా లేకపోతే చచ్చిపోయిందా ఏంటి అనంటే మెల్లిగా తెనాలి ఆయన చెయ్యెత్తి, రాజా నాదేనయ్యా గుర్రం తీసుకురాలేదు అన్నాడంట. ఏం లేదా బాబా వెళ్ళిపోయింది అన్నాడు. భలేవాడివే, గుర్రం ఉంది మరేంటి తేలేదనంటే అది నాకు అలివి కావట్లేదయ్యా, తెగ బలిసిపోయిందయ్యా, నా వల్ల కాదు నేను తీసుకురావటం అన్నాడంట. అవునా, ఎంత బలిసిపోయింది, ఎంతమంది కావాలి దాన్ని తేటానికని ముందు 2 వ్యక్తులను పంపించాడంట చూసి రమ్మని. ఇద్దరిలో ఒక ఆయన వచ్చాడు. ఏది గుర్రం ఎక్కడుంది అన్నాడంట. ఒక చిన్న గదిని చూపించి ఆ గదిలో ఉంది చూడు అన్నాడంట. తలుపు అన్నాడంట. తలుపు తీస్తే నేనే తీసుకొచ్చేవాడికి ఎరగదొక్కి మనల్ని చంపిద్ది, అది తెగ బలిసిపోయిందా, నా వల్ల కాదు దాన్ని అదుపు చేయటం అన్నాడంట. అవునా, అంత బలిసిపోయిందా, అయినా చూడాలి కదా అని చెప్పి చీకటి గదిలో ఎట్ట చూడాలి అని అంటే ఒక చిన్న అరమార లాంటిది, గూడు లాంటిది ఉంటుందంట. ఇప్పుడంటే పెద్ద పెద్ద కిటికీలు వచ్చినాయి. ఇల్లు గోడలు లేవు, గోడలకి అన్నీ కూడా జాలీలు కిటికీలే. అంటే గ్లాస్ అట్టంటే అట్ట వెళ్ళిపోద్ది, ఎట్టంటే ఎట్ట అవుతుంది. చల్లని గాలి తగిలిన ఏసీ కావాలనే పరిస్థితులు వచ్చింది. దేవుడు అట చేశాడు ఒక్కొక్కళ్ళు కదండి. ఫ్యాన్ లేకపోయినా జీవితాలు గడిపారు. కొంతమందికి అయితే అసలు వానాకాలంలో కూడా అది కావాలంటండి. ఎంత గొప్పోళ్ళు. మొత్తానికండి ఎక్కడుంది గుర్రం చూద్దామన్నానంటే రా చూపిస్తా అన్నాడంట. చిన్న అరమారండి, బైబిల్ అంతా ఓ తలకాయ, చిన్నపిల్లల తలకాయ, బాలుగడి తలకాయ బట్టే అంత ఓ చిన్న రంధ్రం ఉందంట, దానిలో నుంచి చూడు అన్నాడంట. ఈయనకేం గడ్డం పొడవుంది, గడ్డం అడ్డం వస్తుందంట. పెడితే ఇదేం సరసరా అంటుందంట, గోడ ఆ అంచు రాసుకొని. ఎట్టాగని చెప్పి ఈ గడ్డాన్ని ఏం చేశాడనంటే మెలికేసి ఎంత పొడవు దగ్గరకు మూర కొంచెం తక్కువ ఉన్న గడ్డాన్ని లోపలికి పంపిద్దాం, తర్వాత పెడదామని చెప్పి గడ్డం పెట్టగానే ఆ చీకటి కంత దగ్గరే కాల్చుకొని ఉన్న గుర్రం రానే వచ్చింది. ఏదో ఎండుగడ్డి పరకలు వచ్చినాయి అని చెప్పి కర్ర నలగటం మొదలుపెట్టిందంటే ఈడికి మంట ఎక్కి అమ్మో అయ్యో అని చెప్పి ఇదిలించుకొని బయటకు వచ్చి రాజుగారికి చెప్తున్నాడంట, రాజా ఆ గుర్రం తెగ బలిసిపోయిందయ్యా, దాన్ని అదుపు చేయటం మన వల్ల కాదు. సరే కొద్ది రోజులు పోయాక అవసరమైందిగా తీసుకురా చూద్దామని చూస్తే గుర్రం ఎట్టుందో తెలుసండి, చచ్చేటట్టుగా ఉందంట బక్క చిక్కి. అదేంటయ్యా అనంటే అప్పుడు చెప్పాడంట, అప్పుడు బాగానే ఉందిలేయ్యా, మరి ఇప్పుడంటే ఆ గదిలోంచి తీసుకురావటం ఆలస్యమైందిగా అన్నాడంట. అంటే అక్కడ సంగతి ఏంటి, అంత బలంగా ఉందనుకోవటానికి భ్రమ ఏంటనంటే ఈ గడ్డం పెరిగేసరికే అబ్బో తెగ బలిసిపోయింది అనుకున్నాడు. చీకటి గదిలో పెట్టి ఏం చేశాడు, గుర్తొచ్చినప్పుడల్లా కాస్త ఎండుగడ్డి పరకలో పెట్టేవాడంట. దాని ద్వారా ఏమైంది, ఆకలితో అలమటించి చచ్చిందంట. కొంతమంది ఎట్టాగనే ఉంటారండి, చాలా బలమైన విశ్వాసుల్లాగా కనపడతాం, రేపు రాకడ సమయంలో కానీ ఒక్కొక్కళ్ళ బలం కనపడదు. నీ జీవితం ఎట్టాగనే చూసి అనుకుంటారు, అమ్మో వాళ్ళు ఎప్పుడు రంగు బట్టలు కట్టుకుంటారమ్మా, ఎప్పుడు చూసిన ప్రార్థన వెళ్తారు కానమ్మా నాకున్న భక్తి వాళ్ళకి ఎక్కడుంది అన్నట్టు అనుకుంటారు. ఏం పర్వాలా, యోసేపుని అనుకోలేదా, మోషేని అనుకోలేదా, యోబుని నిందించుకోలేదా, కానీ తగిన కాలం వచ్చింది. దేవుడు ఏం చేశాడంటే అండి, ఎవరిని సువాసన కలిగిన పుష్పంలాగా చేయాలో దేవునికి బాగా
తెలుసు. కానీ ఇప్పుడు మనం కూడా షారోను పొలములో పూసిన పుష్పంలాగా ఉండటం అనంటే కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ ఆ కష్టాలలో అటుబడి ఇటుబడి ఆ ముండ్లు, ఆ కష్టాలు, ఆ నష్టాల, శ్రమలు మనల్ని గాయపరిచినప్పుడు ఆ గాయాలలో నుంచే సువాసన బయటికి రావాలి. నిందిస్తారు, తృణీకరిస్తారు, నిన్ను ఏలెత్తి చూపిస్తారు, నువ్వు అలాంటి వాడు, ఎలాంటి దానివి, అది ఇది అని అంటానే ఉంటారు. కానీ ధైర్యం వహించి దేవుని కోసం మనం ఓపికతో ఉంటే దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. కనుక ఈ పగటి కాల సమయంలో కూర్చున్న నీ జీవితంలో, నా జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మోషేకు వలె, యోసేపుకు వలె, యోబుకు వలె దేవుల్లో నాటబడి ఇతరులకు సువాసనలు వెదజల్లే చెట్టులాగా, పుష్పంలాగా మనము ఉందాం. మన పిల్లలను కూడా అలాగున చేద్దాం. మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను, ప్రారంభపు దినాలలో దేవుడు నిన్ను దీవించాలనంటే ఈ ఒక్క మాట చెప్పి మీకు ప్రార్థన చేస్తాను. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలో తెలుసండి, మన పిల్లలకి పరిచర్యని నేర్పించాలి. పరిచర్య చేయటం నేర్చుకుంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. బాలుడగు సమూయేలు ఇంకనూ యెహోవా సన్నిధిని ఉండి, వింటున్నారా సండే స్కూల్ పిల్లలు? వినాలి. ఇక్కడికి వచ్చి గోల్డ్ రంగు, ఇక్కడికి వచ్చి క్లిప్పులు, ఇక్కడికి వచ్చి దారాలు, చున్నీలకి ముళ్ళేయటాలు ఈ కాదు. వినాలి. యూత్ అయినా, చిన్నపిల్లలైనా, పెద్ద పిల్లలైనా చిన్ననాటి నుంచే బాలుడగు సమూయేలు చిన్ననాటి నుంచే పరిచర్య చేశాడు. అవునా? పౌలు దగ్గర ఒనేసిము అనే ఆయన గురించి ఫిలోమోను సంఘటనలో మనకు గుర్తొచ్చింది. ఒనేసిము అనేవాడు మునుపు నీకు నిష్ప్రయోజకుడు, కానీ ఇప్పుడు నీకును నాకును బహు ప్రయోజనకరం. మన పిల్లలకి నేర్పాలి. సత్తెనపల్లి దగ్గర ముప్పాళ్ళ, పలుదేవర్లపాడు, లంకెల కోరపాడులో మంచిగా పరిచర్య చేస్తా ఉన్నాడు. అతని పేరు కోటేశ్వరరావు, గణపల్లి కోటేశ్వరరావు. దేవుని సన్నిధిలో ఈరోజుకు మంచిగా పరిచర్య చేసుకుంటా ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు. అతని పరిస్థితి ఏంటి అని అంటే, ఆడు ఆ రోజున చదివేది 6th క్లాసు, మాతో ప్రార్థనలకు వచ్చేది 10th క్లాస్ వాళ్ళు, 9th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు వస్తారు. సరే, ఇప్పుడు సైకిల్ ఉండదు. సైకిల్ ఎవరన్నా ఎక్కించుకోవాలంటే ఏమనేవాళ్ళు తెలుసా? ఇగో మా బైబిళ్ళన్నీ నువ్వు మోస్తేనే నిన్ను ఎక్కించుకెళ్తావు రా అనేవాడు. ఈడే నవ్వితే ఇక్కడ దాకా వచ్చే ఆడ అంటాడు, అన్నా నేను మీ బైబిల్ మొత్తాలు తీసుకొని వెళ్ళండి అన్నాడు. బైబిల్ మోసేవాడు పాపం. ఆడు ఉండేది కొంచెం అంతా, కానీ ఆడి మీద ఓ 10-15 బైబిల్ పెడితే ఎక్కడ మోస్తాడు చెప్పండి? కొత్త నిబంధన పుస్తకాల ఇది ఎటువంటి బైబిళ్ళు అవన్నీ భుజాన్ని వేసుకొని మోస్తూ ఉంటే ఒకరోజు జాలేసి, రే ఏంట్రా అన్నీ ఆడికి అప్పచెప్పారు మీరు అని అంటే, ఒకడేమో పాట పాడతాడు, ఒకడేమో డ్రమ్ములు కొడతాడు, బాగానే ఉన్నాడు. ఏంట్రా అని అంటే, భోజనం చేసేటప్పుడు రే మీ అందరు కలిసి ఆడిని ఏడిపించమాకండి రా, ఆడి మీద పెడుతున్నారు బైబిల్ అని అంటే ఏమనేవాడు తెలుసా? అన్నా నువ్వు చెప్పావుగా, నేను మోస్తున్నాను కాబట్టి వీళ్ళందరికన్నా దీవెనలు నాకే వస్తాయిలే అన్నా అనేవాడు. మొత్తానికి అనకపోతే మళ్ళీ సైకిల్ ఎక్కించుకోకపోతే సేవకు రానియరు కదా, ఆడి బాధ ఆడిది. అట్టాగనే మోసాడు. అందరూ ఏయో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వీడి చేత బైబిల్ మోపించిన వాళ్ళు, వీడు మాత్రం ఇప్పుడు మంచి సేవకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి సేవకుడు, మంచిగా పరిచర్య చేస్తున్నాడు. మీ పిల్లలకు మీరు పరిచర్య నేర్పండి. మందిరానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కసారి పరిశీలన చేయండి. దావిజనులు కల్పాల అబ్రాహం గారు కానీ, అబ్రాహం సుధాకర్ గారు కానీ, ఈవెన్ విక్రపాల్ గారిని అక్కడ కనండి నేను ప్రసంగానికి తీసుకెళ్తే, నేను ఈ రోజుకి పరిచర్య చేస్తా, వాళ్ళకి బాటిల్ పెట్టండి, ఇలా గ్లాసులు పెట్టండి అని నేను చెప్పను. నేనే చూసుకొని నేనే తీసుకొచ్చి అక్కడ పెడతా. ఎందుకట చేస్తానంటే మీరు మీ పిల్లలకి నేర్పుతారని. చూడండి, పరిచర్యని నేర్చుకోనండి, ప్రత్యేకించుకోనండి. దేవుడు నీ పిల్లలను దీవించి నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని అంటే మనం పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఇదివరకు పరిచర్య చేసేవాళ్ళు ఈ మధ్య పరిచర్య చేయట్లా. ఆడపిల్లలు దాదాపుగా 7th క్లాసు 6th క్లాస్ చదివేవాళ్ళు, వాళ్ళందరూ పరిచర్య చేసేవాళ్ళు. ఈ సుకన్య బ్యాచ్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అందరికన్నా ముందు వచ్చేసి ఊడ్చి చాపలేసి కావలసిన వాటర్ బాటిల్ అవన్నీ పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే అడిగితే తప్ప దేటలా, కొంతమంది అడిగితే తప్ప తీసుకురాట్లా. నేను కూడా మొండికేసి మాట్లాడుతాను. నాకు కూడా ఖుషి ఎంతకు వచ్చింది అనుకోండి, అప్పుడన్నా చూసి తెస్తారనంటే అప్పుడు కూడా వీళ్ళు తయారు, వీళ్ళు తీసురా అని అంటారు. కాదు, పరిచర్య ధర్మం
నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక అన్నాను కదండి, రేపు తెస్తారండి ఒక 15 బాటిల్. పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమంది తెస్తారు. కాదు, అట్ట కాదు, కాస్తంత మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడన్నా చేస్తే హర్షాను ప్రభు. ఇప్పుడు నెహెమ్యా అంటే పిల్లలు కలిగిన పెద్ద ఆయన కుటుంబ యజమాని. సంసార సాగరంలో ఆయనకు ఒక నావకు ఒక సొక్కాని, సంకనొకడు, మెడ మీద ఒకడు. ఆడి బాధలు ఆడుకున్నాయిలేండి, ఎవడు బాధలు ఆడుకున్నాయి. ఏమండి, పిల్లలకి నేర్పండి, మీ పిల్లలకి చెప్పండి. దేవుని సన్నిధిలో మేము ఇలాగుని దీవించబడి ఆశీర్వదించబడ్డాం, ఈ స్థితిలో ఉన్నాము అని అంటే కాలేబు అయినా, ఆ నెహెమ్యా అయినా, పెళ్లి కావలసిన ప్రభు అయినా, హర్ష అయినా, ఈడు చూస్తేనేమో తక్కువ, ఏపుగా పెరిగిన యాతం చూస్తేనేమో పెళ్ళికి వచ్చినట్టున్నారు పిల్లలు. అయ్యా నేర్చుకోండి, కాస్తంత దేవుని పనిలో మనం కనపడాలి. ఇంకొంతమంది ఉన్నారు మైకులు తీయటానికి వస్తారు, మధ్యలో కనపడరు వీళ్ళు కదండి. అట్టాగని కాదంట, మనం లైవ్ పెట్టాడు నిన్న ఒకడు, పెట్టి మైక్ వస్తుందా రావట్ల చోట్ల, ఈడు మాత్రం హలో అన్నాడు. మరి వాళ్ళ ఆవిడేమన్నా ఫోన్ చేసిందేమో నాకు తెలియట్లా. చిట్ట తయారయ్యారు. పరిచర్యకు ఉపయోగపడాలి. స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఈ మాటలన్నీ బాలుగాడికి తప్ప ఎవరికి అర్థం కావట్లా. ఆడినైవేండి, ఆడికి పెళ్ళి పెటాకులు లేవు, కుర్రోడు శుభ్రంగా మైకులని సరిదేసి వెళ్ళిపోతున్నాడు. మీ అందరికేం పాపం ఇంటికి వెళ్ళి కూర దేవాలి, కొత్తిమీర దేవాలి, కరివేపు దేవాలి, లేకపోతే మీ ఆవిడ వాళ్ళు ఊరుకుంటారా? అందుకని మీరు జమ్ముని వెళ్ళిపోతారు. ఇక్కడ కూర్చొని మనకు పెళ్ళి పెటాకులు లేవులే అమ్మా, వాళ్ళకి ఎన్ని బాధలు. ఆమెనానండి, ఇక్కడ కనపడితే ఒట్టి పెట్టండి. కొంతమంది కుర్రోళ్ళు కనపడరండి. పరిచర్య నేర్చుకోవాలి, పరిచర్యలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. షారూను పొలములో పూసిన పుష్పం. కుటుంబాలలో ఈ విధంగా చెప్పాలంటే నేను చాలా చెప్తాను. కాశీ గారి కుటుంబంలో చదువుకునే అమ్మాయి అయినా ఎక్కడో చిన్నపాటి పని చేసుకుంటున్న కాశమ్మ అన్ని కష్టాల్లో ఇబ్బందుల్లో గుడి ఉడవటానికి సమర్పించుకొని తాళం తీసుకొని గుడి ఉడిచేది. చివరికి దేవుడు దీవించాడు. అదిగో ఆడ మిడతలాంటి వాడిని ఒకడిని ఇచ్చాడు. అరే వాడు ఆ పేడ పురుగులాగా ఆ పేడలోకి వెళ్తాడు, బయటకు వస్తాడు. కానీ ఆడికి పేడ అంటనే అంటది, అటు తిరుగుతానే ఉంటాడు. వాళ్ళేంటి, దొరకాయ ఏంటి, కెజే గారు వాళ్ళు ఏంటి, గుడి గడిగేవాళ్ళు, ఇందిరా వాళ్ళు ఏంటి, ఉపవాసాల్లో పెట్టుకుంటే అన్నీ గడిగి పరిచర్య చేసేవాళ్ళు. దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు, అవమానాలను సన్మానాలుగా దీవిస్తాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. అంచేత ఈ పగటికాల సమయంలో కూర్చున్న మనం, సంఘమనే షారోను పొలములోనికి వచ్చిన మనం, రక్షణ మారు మనసు బాప్తిస్మంతో పూసిన పుష్పములాగా ఉన్న మనకి కొన్ని కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మనం ఉన్నది లోయలోనే. అనేక మంది నిన్ను గాయపరుస్తూ ఉంటారు. ఆ గాయాలలో స్తుతి గేయాలు రావాలి, సువాసన వెదజల్లాలి, అనేకులకు మనం మాదిరికరంగా ఉండాలి. అలాగు నుండి మేలు పొందుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఒక చిన్న ప్రార్థన ఈ పగటికాల సమయంలో విన్న దేవుని వాక్యమును బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం గొప్ప దేవుడా, నీకు వందనాలు. శివాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిన్న నేడు యుగములకు ఒకటే రీతిగా ఉన్న దేవుడు నీవు నాయన, నీకు వందనాలు, మీకు స్తోత్రములు నాయన. అందరం ప్రార్థన చేద్దామండి. ప్రభువా, నేను నా కుటుంబం పరిచర్యలో ఉండటానికి, మీ ద్వారా మేలు పొందుకోవటానికి సహాయం చేయి ప్రభు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం, కోరుకుందాం. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు గావే శోధనలన్నీ ఉన్నత
కృపతో నన్ను నింపుటకే ప్రతి విజయం నీ కంకితం నా బ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు దేహమంతయు ధూళి అయిన జీవింపజేసెదవు అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయా ఆదిలో నన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో ఆదిలో నన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో సొమ్మసిల్లక సాగిపోదున్ సియోను మార్గములో స్తోత్ర గీతం ఆలపింతున్ నీ దివ్య నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతం నీవేనయా. ప్రార్థన చేసుకుందాం. ఈ పగటి కాల సమయంలో విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుదాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల వేళలో ఇప్పుడు దాని మన ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మాటలు మా హృదయాల్లో భద్రపరచండి, నీరు కట్టి ఫలింప చేయండి నాయన. 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా మా జీవితాల్లో